నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి భార్య సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. ఆమె నారాయణమూర్తి భార్యగానే కాదు, రచయిత్రిగా, మోటివేషనల్ స్పీకర్ గా, సోషల్ యాక్టివిస్ట్ గా ప్రఖ్యాతిగాంచారు. వివిధ రంగాలకు ఆమె చేసిన కృషిని కొనియాడారు ప్రధాని మోదీ. రాజ్యసభకు నామినేట్ అయిన సుధామూర్తికి విషెస్ తెలిపారు ప్రధాని మోదీ. సామాజిక సేవ, దాతృత్వం, విద్య సహా వివిధ రంగాలకు ఆమె చేసిన కృషి ఎనలేనిదని, స్ఫూర్తిదాయకమన్నారు. రాజ్యసభలో ఆమె ఉనికి నారీ శక్తికి బలమైన నిదర్శనమన్నారు. మన దేశ భావితత్వాన్ని రూపొందించడంలో మహిళల శక్తి సామర్థ్యాలకు నిదర్శనమని చెప్పారు. ఆమెకు ఫలవంతమైన పార్లమెంట్ పదవీ కాలం ఉండాలని కోరుకుంటున్నానని మోదీ ట్విట్టర్ లో తెలిపారు. సుధామూర్తి భారతీయ విద్యావేత్త, రచయిత్రి, దాత, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్పర్సన్, గేట్స్ ఫౌండేషన్ కు చెందిన పబ్లిక్ హెల్త్ కేర్ ఇనిషియేటివ్స్ లో సభ్యురాలు. సుధామూర్తి హార్వర్డ్ యూనివర్సిటీలో మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియన్ స్థాపించారు. 2006లో సుధామూర్తికి భారతదేశంలో 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ లభించింది. 2023లో ఆమెకు పద్మ విభూషణ్ వరించింది. డాలర్ బహు నవలలను సుధామూర్తి మొదట కన్నడంలో రచించారు. ఆ తర్వాత ఇంగ్లీష్ లోకి అనువదించారు.